ఎమోషనల్ స్కార్స్ని స్ట్రాటజిక్ స్ట్రెంగ్త్గా ఎలా మలుచుకోవచ్చు, సరిగ్గా ఛానల్ చేస్తే మీ ప్రొఫెషనల్ ఇంటెలిజెన్స్కి అది ఎలా దోహదపడుతుందో తెలుసుకుందాం. యాక్చువల్లీ ఐఎమ్ హియర్ టు హీల్. అంటే మీకు ఏదైనా బాధ ఉన్నప్పుడు మీ పక్కన కూర్చొని మీతో పాటు బాధపడితే అది సొల్యూషన్ కాదు. మీ పెయిన్ని మీరు ఎలా డీల్ చేసుకోవాలో మీకు తెలిస్తే ఎనీ టైమ్ యూ ఎన్కౌంటర్ పెయిన్ యూ విల్ డీల్ విత్ ఇట్. సో ఐ ఫీల్ టాకింగ్ అబౌట్ దాట్ ఈస్ ద రియల్ సొల్యూషన్. కాబట్టి ఇవాళ ఇది మాట్లాడుతున్నాం. సో ఎవ్రీ సిచ్యువేషన్ వెన్ వీ అండర్ గో రెండు కైండ్ ఆఫ్ రిజల్ట్స్ వస్తాయి. ఒకటి హ్యాపీనెస్ ఆర్ కంటెంట్మెంట్, అంటే వావ్ ఇది జరిగింది, బాగా జరిగింది, అచీవ్మెంట్ అనో ప్రోగ్రెస్ అనో అలా రిజిస్టర్ చేసుకోవడం. ద సెకండ్ కైండ్ ఆఫ్ అ థింగ్ ఈజ్ అ సాడ్ థింగ్ విచ్ మే బీ అ డిటాచ్మెంట్, విచ్ మే బీ లూజింగ్ అ పర్సన్, విచ్ మే బీ వెన్ యు ఆర్ గోయింగ్ త్రూ బిట్రేయల్, వెన్ యు ఆర్ చీటెడ్ బై సమ్వన్ ప్రొఫెషనలీ, పర్సనలీ, నో మ్యాటర్ వాట్, అలా నో మ్యాటర్ వాట్ ఇలాంటి సాడ్నెస్తో కూడుకున్నది. అండ్ ఇలాంటి ఇన్సిడెంట్స్ ఖచ్చితంగా ప్రతి మనిషి మైండ్ మీద ఒక స్కార్ వదులుతుంది. అండ్ ఆ స్కార్లో మీరు పడ్డ పెయిన్ తగ్గదు, కానీ గోయింగ్ ఫార్వర్డ్ అందరు అన్నట్టు మరపు అనేది దానికి ఉండదు. కానీ ముందుకెళ్ళే కొద్దీ ఓవర్ ద టైం చాలా రోజులైన తర్వాత మనం దాన్ని ఆబ్జెక్టిఫై చేసి చూడగలుగుతాం. కాబట్టి ఆ పెయిన్ ఇంటెన్సిటీ మనకు కొంచెం తక్కువగా అనిపిస్తుంది. బట్ అప్పటి వరకు మీరు చేసే జర్నీ, దానివల్ల వస్తున్న పెయిన్ మాత్రం అట్లాగే ఉంటుంది. అలా కాకుండా అట్ ద టైమ్ ఆఫ్ పెయిన్ హౌ డు వి డీల్ విత్ ఇట్ అనేది మాట్లాడుతున్నా. అంటే ఒక సేయింగ్ ఉంటుంది అనమాట, చాలా సంతోషంగా ఉన్నప్పుడు వరాలు ఇవ్వద్దు, చాలా బాధపడేటప్పుడు శపించొద్దు అని. ఎందుకు అంటే ఆ టైంలో మనం ఆ ఎమోషన్ని అబ్జర్వ్ చేసుకుంటాం. అలా కాకుండా ఇఫ్ వీ అబ్జర్వ్ వాట్ దట్ ఎమోషన్ ఈజ్, నాకు ఇప్పుడు ఇది అనిపిస్తుంది అండ్ ఇది కామనా నంబర్ 1, లేదా మనకి ఇది చేసిన వ్యక్తికి ఇది కామనా. ఇఫ్ ఇట్ ఈస్ అ ప్యాటర్న్, దట్ మీన్స్ మీరు అతీతం కాదు, దట్ మీన్స్ ఇట్స్ అ ప్యాటర్న్. కాబట్టి హౌ టు డీల్ విత్ ఇట్. ఆర్ ఇఫ్ అ పర్సన్ యూ హ్యావ్ లాస్ట్, లైక్ న్యాచురల్ కాన్సిక్వెన్స్ అనుకోండి, నో బడీ మిస్సెస్ అవుట్ దిస్ సర్కిల్, కానీ what they've taught us, how do we go forward, how do we take their achievements forward. ఇలా ప్రతి ఒక్క ఇన్సిడెంట్కి there is a constructive way of thinking. ఆ వే ఆఫ్ థింకింగ్ ద్వారా ఆ పర్టికులర్ మూమెంట్లో ఉన్న పెయిన్ని అబ్జర్వ్ చేయగలిగి ప్రాక్టికల్ అనాలజీతో కనుక మనం చూడగలిగితే, యాజ్ దే సే స్కిన్ టిష్యూలో నార్మల్ టిష్యూ కంటే హీల్డ్ టిష్యూ స్ట్రాంగ్ ఉంటుంది. అంటే స్కార్ టిష్యూస్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. అట్లా హీల్డ్ మైండ్ విల్ బీ మోర్ స్ట్రాంగర్. దాన్ని కరెక్ట్గా పదును పెట్టి వాడితే సూపర్ పర్ఫెక్ట్ అయ్యి చాలా స్ట్రాంగ్ అవుతారు. ట్రై.